నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మహా. సో సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఇదేంటో కాదు, ఎక్కడ ఉన్నానో మీకు బ్యాక్గ్రౌండ్ చూసి అర్థమవుతుంది కదా. సో నేను వచ్చేసి స్టీల్ మేక్ ఇండస్ట్రీలో ఉన్నానండి. ఇది ఎక్కడో కాదు, జీడిమెట్లలో ఉంది అండ్ పైప్ లైన్ రోడ్ లో జీడిమెట్ల ఐడియా జీడిమెట్లలో లొకేట్ అయ్యింది అనమాట. సో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. మనకి స్టెయిన్లెస్ స్టీల్ తోని ఏ ఐటమ్స్ అయినా, మనకి కిచెన్ వేర్, ఇంకా మనం ఏదైనా రెస్టారెంట్ స్టార్ట్ చేయాలనుకున్నా, ఏదైనా హాస్టల్ స్టార్ట్ చేయాలనుకున్నా, ఏదైనా కర్రీ పాయింట్ స్టార్ట్ చేయాలనుకున్నా, టీ పాయింట్ స్టార్ట్ చేయాలనుకున్నా, మనకైతే స్టెయిన్లెస్ స్టీల్ తో సంబంధించిన ఎక్విప్మెంట్ అయితే ఖచ్చితంగా అవసరం ఉంటుంది కదా. సో దానికి సంబంధించిన అన్ని ఐటమ్స్ ఇక్కడైతే అవైలబుల్ గా ఉన్నాయి. ఇంకా డీటెయిల్స్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు వీడియోలు ఇస్తాను. లెట్స్ వాచ్ ద వీడియో. ఒకటే దగ్గర 5 బర్నర్స్ వస్తాయి. బిర్యానీ స్టవ్ అంటారు దీన్ని. సో ప్రజెంట్ మనతో పాటు స్టీల్ మేక్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన లోకేష్ గారు ఉన్నారు. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సార్ అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. బాగున్నారా సార్? బాగున్నాను సార్. సార్ ఇక్కడ అన్ని చూస్తే స్టెయిన్లెస్ స్టీల్ తో అన్ని ఐటమ్స్ కనిపిస్తున్నాయి. ఏమేమి మీ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, ఇన్స్టాలేషన్ చేస్తారు, ఒక్కసారి చెప్పండి. మాది స్టీల్ మేక్ ఇండస్ట్రీస్ కంపెనీ అండి. మాది ఒకటే అనే ఐటమ్ కాకుండా చిన్న హోటల్, టీ స్టాల్ నుంచి హైఫై రెస్టారెంట్ వరకు ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్ స్టెయిన్లెస్ స్టీల్లో కావాలన్నా మా దగ్గరకు వస్తే మేము రెడీ చేసి ఇస్తాము. కస్టమైజ్డ్ డిజైన్స్ మీకు మా దగ్గరే ఉన్న తీసుకోండి అనకుండా మీకు కావాల్సిన మెజర్మెంట్స్తో ప్రకారం కస్టమైజ్డ్గా మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇస్తాము. ఏ ఐటమ్ అయినా కానీ, ఏ చిన్న టేబుల్ నుంచి మొదలు పెడితే ఫ్రీజర్స్, డీప్ ఫ్రీజర్స్, బర్నర్స్, రేంజర్స్, ప్రతి ఒక్కటి ఏమైనా మేమే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇస్తాము. మీకు కావాలంటే నేను చూపిస్తాను ఐటమ్స్ అన్ని, ప్రతి ఒక్కటి చూద్దాం. ఒకసారి చూపియండి సార్. సార్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ సెటప్ అంతా దేనికోసం యూజ్ చేస్తారు సార్? యాక్చువల్లీ మేడం ఇది ఒక చిన్న టిఫిన్ సెంటర్ పెట్టుకోవాలి ఎవరైనా, లో బడ్జెట్ లో, రెస్టారెంట్ వైజ్ కాకుండా చిన్న ఏదైనా టిఫిన్ సెంటర్, రాఘవేంద్ర లాగా, ఉడిపి లాగా ఏదైనా పెట్టుకోవాలి. లేదు అనుకుంటే స్ట్రీట్ ఫుడ్ లెక్క ఏదైనా పెట్టుకోవాలి అనుకుంటే మనకి ఎక్విప్మెంట్స్ మెయిన్ గా యూజ్ అవుతాయి. అందుకోసం ఫస్ట్ ఈ ఎక్విప్మెంట్స్ చూపిస్తున్నాను. అంటే లో నుంచి హైకి వెళ్దాం మనము. ఫస్ట్ లోగా చూపిస్తున్నాను. ఇది 3 బర్నర్ స్టవ్ అంటారు దీన్ని. ఈ 3 బర్నర్ స్టవ్ పైన, ఇది ఇండియన్ స్టవ్. ఇది దీనిపైన ఒక దానిపైన కడాయి, బోండాస్, పూరీస్ కోసం ఒక రేంజర్స్ యూజ్ చేసుకోవచ్చు. ఒకటి ఇడ్లీ బాక్స్ కోసం యూజ్ చేసుకోవచ్చు. అల్యూమినియం ఇడ్లీ బాక్స్ పెట్టుకోవచ్చు. దీంట్లో మనకి సింగిల్ బర్నర్ నుంచి మొదలు పెడితే 4 బర్నర్ వరకు కూడా మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇది టిఫిన్ సెంటర్ కి మ్యాండేటరీ, ఇది ఈ స్టవ్ అనేది కంపల్సరీగా యూజ్ అవుతుంది. అందుకోసం ఫస్ట్ నేను టిఫిన్ సెక్షన్ చూపిస్తున్నాను. అలాగే వస్తే మనకి దోశ బట్టి, ఈ దోశ బట్టి 2 బర్నర్ దోశ బట్టి, దీంట్లో మనకి మొదలు పెడితే 1 దోశ నుంచి మొదలు పెడితే 12, 15, 20 దోశస్ వరకు వేసుకునే కెపాసిటీ దోశ బట్టలు కూడా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. పెరుగుతుంది అంటే సైజుని బట్టి, దోశస్ ని బట్టి సైజ్ పెరుగుతుంది, తగ్గుతుంది. మనకి సింగిల్ బర్నర్ ఎవరికి ఎలాగా రిక్వైర్మెంట్ ఉంటే కస్టమర్స్ కి అలానే మ్యానుఫ్యాక్చరింగ్ చేసిస్తాం. మన దగ్గర ఉన్నాయి తీసుకోమని చెప్పేసి ఏ ఐటమ్ కూడా మనం ఇవ్వం కస్టమర్స్ కి. వాళ్ళ సైజుని బట్టి, వాళ్ళ ప్లానింగ్ బట్టి, అక్కడ వాళ్ళ హోటల్లో ఉన్న స్పేస్ ని బట్టి మనం డిజైన్ చేసి వాళ్ళకి ఎంత నెసెసిటీ ఉంటే అంతే చేసిస్తాము. ఈ దోశ బట్టి, ఈ దోశ బట్టి పక్కన ఏంది అంటే ఇది బ్యాటర్ స్టాండ్, ఇది పిండి స్టాండ్ అంటారు. వాళ్ళు ఇక్కడ పిండి పెట్టుకొని, దీంట్లో పిండి పెట్టుకొని దోశ ఇక్కడ వేసుకుంటా ఉంటారు. ఇలా ఒక స్టాండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలానే మనకి టిఫిన్ సెక్షన్ లో యూజ్ అయ్యే ఐటమ్స్ ఏమున్నాయి అంటే హాట్ బెన్మేరీ కౌంటర్ అంటారు దీన్ని. విత్ కంటైనర్ తో ఇస్తాము. హీటర్ ఉంటది దీంట్లో. కర్రీస్ కానీ, సాంబార్ గానీ ఏమున్నా హీట్ గా ఉండడం కోసము ఇది ఒక 4 కంటైనర్ పిండి, హాట్ బెన్మేరీ అంటారు. దీని పక్కనే పిండి స్టాండ్ ఇస్తున్నాం, మళ్ళీ చట్నీ స్టాండ్. ఇది 4 కంటైనర్ చట్నీ స్టాండ్. దీంట్లో కూడా ఏవే డ్రై ఐటమ్స్ హీట్ గా లేని ఏమైనా ఉంటే కూడా దీనిలో పెట్టుకోవచ్చు. హీట్ కోసం కావాల్సి వస్తే దీనిపైన పెట్టుకోవచ్చు. సాంబార్ లైక్ అలాంటివి వేడి వేడిగా కొంతమంది ఉప్మా, ఏదైనా రైస్ ఐటమ్స్ కూడా ఉంటాయి. ఇది కూడా దీంట్లో మనకి
2 కంటైనర్స్ నుంచి మొదలు పెడితే 16-20 కంటైనర్స్ వరకు కూడా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇస్తాం. అంటే ఎక్స్టెండ్ చేస్తాం. కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఎలా అంటే అలా ఎక్స్టెండ్ చేస్తారు. దీంట్లో కూడా సేమ్ 2 కంటైనర్స్ సింగిల్ కంటైనర్ నుంచి మొదలు పెడితే ఎన్ని కంటైనర్స్ అంటే అన్ని కంటైనర్స్ చేస్తాం. అలానే టిఫిన్ సెక్షన్ లో ఇది ఒక వర్కింగ్ టేబుల్. ఇది దీనిపైన కటింగ్ చేసుకోవడం గానీ లేకపోతే మనం స్టోర్ చేసుకోవడం గానీ దీనికోసం మనకి టిఫిన్ సెంటర్ లో అన్ని పార్సల్ కవర్స్ గానీ బాక్సెస్ గానీ మనం పెట్టుకొని ఇక్కడ ప్యాకింగ్ చేసుకోవడం గానీ కటింగ్ చేసుకోవడం గానీ కింద కూడా స్టోరేజ్ కోసం ఇలా వర్కింగ్ టేబుల్ విత్ ఓవర్ హెడ్ సెల్ఫ్ అంటారు. టాప్ మిడిల్ బాటమ్. సార్ దీనికైనా మిర్రర్ వచ్చి ఇక్కడ అన్ని ఐటమ్స్ అలా కూడా చేస్తాము. మనకు ఓవరాల్ గా అది స్నాక్స్ కౌంటర్ అంటారు, దాన్ని మిర్చి కౌంటర్ అంటారు. బోండాస్ కూడా ఏమైనా వేసుకోవడం కోసం అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసిస్తాం మనం. వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఓన్లీ టేబులే కాకుండా టేబుల్ ని విధంగా ఎలా కావాలి అంటే అలా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇస్తారు. గ్లాస్ గానీ కొరియన్ గానీ కొరియన్ డిజైన్స్ లేజర్ కటింగ్ డిజైన్స్ ఏమున్నా గానీ మనం చేసిస్తాం. కస్టమర్ కి ఏది కావాలంటే స్టీల్ ప్రతి ఒక్కటి ఏదైనా గానీ ఐటమ్ స్టీల్ తో తయారయ్యేది ప్రతి ఒక్కటి మ్యానుఫ్యాక్చరింగ్ చేసిస్తాం మనం. ఈ సెటప్ అంతా వచ్చేసి ఇది ఒక టిఫిన్ సెంటర్ కి సంబంధించింది. మొత్తం ఓవరాల్ గా ఫస్ట్ మనం అయితే టిఫిన్ సెంటర్ గురించి చూసుకున్నాము, తర్వాత మనం రెస్టారెంట్ సైడ్ వెళ్ళిపోదాం. అది కూడా చూపిస్తాను నేను. సార్ ఇక్కడ ఏంటి సార్ పెద్ద పెద్ద బర్నర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ సెటప్ కూడా కొంచెం పెద్దగానే కనిపిస్తుంది. దీన్ని ఎందుకు వాడతారు? ఇది వచ్చేసి రెస్టారెంట్ పర్పస్ మేడం. ఇది చిన్న మన చైనీస్ కి తందూరీస్ కి బిర్యానీస్ కి ఏ విధంగా సార్ రెస్టారెంట్ అంటే మల్టీ కజన్ రెస్టారెంట్ అన్ని ఐటమ్స్ వాళ్ళు రెడీ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి సంబంధించి ఏంటి అంటే అన్ని బర్నర్స్ ఉండాలి. లో క్వాలిటీ నుంచి హై రేంజ్ వరకు బర్నర్స్ కంపల్సరీ రిక్వైర్మెంట్ ఉంటాయి కస్టమర్స్ కి. సో ఇది బల్క్ కుకింగ్ రేంజ్ స్టవ్ అంటారు దీన్ని. డబల్ బల్క్ కుకింగ్ రేంజ్ స్టవ్ ఇది. దీంట్లో మనము ఇది అన్ని దీంట్లో వచ్చేసి ఇది 15 kgs నుంచి ఒక 25 kgs వరకు దీనిపైన కుక్ చేసుకోవచ్చు. దీంట్లో ఇది డబల్ ఉంది కదండి, దీంట్లో మనం సింగిల్ బర్నర్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది, త్రిబుల్ కూడా చేయడం జరుగుతుంది. సో కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటాం. యాక్చువల్లీ ఇవన్నీ మనకు ఆల్రెడీ ఆర్డర్ పైనే ఉన్నాయి. మన దగ్గర ఏ ఐటమ్ కూడా రెడీగా ఉండదు, ఆర్డర్స్ పైన రెడీ చేస్తాం, ఆర్డర్స్ పైన పంపించేస్తాం. ఈ రోజు కూడా ఇవన్నీ డిస్పాచ్ ఉన్నాయి. యాక్చువల్లీ మీకు చూపిస్తున్నాను. ఇది డబల్ బల్క్ స్టవ్ అంటారు, ఇది సింగిల్ బర్నర్ స్టవ్ అని చెప్పేసి దీన్ని అంటారు. అలానే మనం చూసుకున్నట్లయితే బిర్యానీ కమ్ బల్క్ స్టవ్. దాంట్లో మనం డబల్లో మనం 2 సింగిల్ బర్నర్స్ చూసాం కదా, దీంట్లో చూడండి ఒకటే దగ్గర 5 బర్నర్స్ వస్తాయి. బిర్యానీ స్టవ్ అంటారు దీన్ని. 5 బర్నర్స్ ఒకటేసారి ఫ్లేమ్స్ అనేటివి 4 మొత్తం 5 ఫ్లేమ్స్ ఒకటేసారి బర్న్ అవుతా ఉంటాయి. బిర్యానీ చేసుకునే వాళ్ళకి ఒకటేసారి దమ్ అవుతుంది మొత్తం ఓవరాల్ గా. ఫ్లేమ్ అనేది కరెక్ట్ గా తలిగి దమ్ వేసుకునే వాళ్ళకి కరెక్ట్ ఒక లెవెల్లో మంట అనేది మండుతూ ఉంటుంది. ఇది దీంట్లోనే యాక్చువల్లీ ఏంటి అంటే జిలేబీ బర్నర్, కొరియన్ బర్నర్ అని కూడా అంటాం, అది కూడా మనము చేస్తాం మొత్తం. అంటే మండి కోసం కానీ బిర్యానీస్ కోసం కానీ ఇది ఒక టైప్ ఆఫ్ వెరైటీ. ఇది దీంట్లో ఇంకా 2-3 వెరైటీస్ కూడా ఉన్నాయి. అలా కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనం ఏదంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసిస్తాం. ఇవి ఏంటి అంటే బల్క్ ఐటమ్స్ కుక్ చేసుకోవడం కోసం, లో హైట్ లో ఉంటాయి స్టవ్స్. ఇవి బల్క్ ఐటమ్స్ కుక్ చేసుకోవడం కోసం ఒక 15 kgs నుంచి అబోవ్ కుక్ చేసుకునే వాళ్ళకి ఇట్లా బల్క్ రేంజ్ స్టవ్స్ అని చెప్పేసి దీన్ని అంటారు. దమ్ము మనకి బిర్యానీ చేసేటప్పుడు నేను ఒకటే బర్నర్ ఉంటుంది అనుకున్నాను ఇప్పటి వరకు కూడా. సార్ చెప్పే వరకు కూడా తెలియదు నాకు. ఇక్కడ దమ్ము ప్రిపేర్ అవ్వడానికి అంటే మిడిల్ లో ఒక బర్నర్ ఉంది, చుట్టూ కూడా 4 బర్నర్స్ అయితే ఉండడం జరిగింది అనమాట. సో మనకి దమ్ము ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా అంటే మిడిల్ లోనే ఫ్లేమ్ రాకుండా మొత్తం ఈక్వల్ గా మొత్తం ఫ్లేమ్ వచ్చి మంచిగా దమ్ కుక్ అవుతుంది అనమాట. సో ఈ ఫెసిలిటీ ఉందని ఇప్పటివరకు నాకు కూడా తెలియదు. కొత్తగా మీరు ఎవరైనా ఇలాంటిది తెలుసుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దీన్ని కొనుక్కొని కొత్తగా బిర్యానీ పాయింట్ స్టార్ట్ చేయండి. అలానే మీకు ఇంకా తెలియదు ఇంకోటి కూడా ఉంది మేడం. ఇది ఓన్లీ 5 బర్నర్స్ చూసారు కదా మీరు, జిలేబీ బర్నర్ అంటారు, కొరియన్ బర్నర్ అంటారు. యాక్చువల్లీ అది మొత్తము రౌండ్ ఉండి హోల్స్ ఉంటాయి, మొత్తం కట్టెల పొయ్యి మండినట్టే మండుతుంది. అలాంటి వెరైటీ కూడా మన దగ్గర ఉంది. అది కట్టెల పొయ్యిలేగా మనం ఇప్పుడు కట్టెలతో చేసుకుంటే ఎలా మండుతుంది మంట ఒకటేసారి, అలాంటి బర్నర్ కూడా మనం ఈ బర్నర్స్ తోటే చేయగలుగుతున్నాం. ఆ మంటను కూడా అసంటి స్టవ్ కూడా నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేసిస్తాను. అది మండి పెట్టుకునే వాళ్ళకి, బిర్యానీ సెక్షన్ పెట్టుకునే వాళ్ళకి ఇంకా చాలా బాగుంటుంది. అలా ఇంకోటి చూసుకుంటే మేడం, ఇది మనకి రెస్టారెంట్స్ కోసం స్టార్టర్స్ చేసుకోవడం కోసం దీన్ని చైనీస్ రేంజ్ స్టవ్ అంటారు. దీంట్లో ఇండియన్ రేంజ్, చైనీస్ రేంజ్, సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్
డిఫరెంట్ వెరైటీ స్టవ్స్ మన దగ్గర ఉన్నాయి. మన దగ్గర ఓకే దీంట్లో వచ్చేసి సింగిల్ బర్నర్ నుంచి స్టార్ట్ అయితే 4 బర్నర్ వరకు కూడా మన దగ్గర అవైలబుల్ లో ఉంది. దీన్ని కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు వాళ్ళ సైజుని, వాళ్ళ హోటల్ రిక్వైర్మెంట్ బట్టి, కెపాసిటీని బట్టి, వాళ్ళ హోటల్ సైజ్ ఎంత ఉంది, కిచెన్ సైజ్ ఎంత ఉంది, దాన్ని బట్టి మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేసిస్తాం ప్రతి ఒక్కటి. అంటే ఇదేంటి సార్, ఇప్పుడు స్టార్టర్స్ కి సెపరేట్ గా ఉంటుందా? బర్నింగ్ కూడా సెపరేట్ గా ఉంటది. ఇది చూడండి ఒకసారి. ఈ బర్నర్ వచ్చేసి స్ట్రేట్ ఫ్లేమ్ బర్నర్ అంటారు దీన్ని. ఈ స్టార్టర్స్ కోసం హెవీ ఫ్లేమ్ ఒకటేసారి స్ట్రేట్ లో ఫ్లేమ్ అవుతా ఉంటది. అదే ఇది చూసుకుంటే మన ఇండియన్ ఫ్లేమ్, ఇది సైడ్ లోకి వస్తుంది అనమాట ఫ్లేమ్. అంటే లో ఏదైనా తక్కువ మంటతో చేసుకునే ఐటమ్ దీనిపైన చేసుకోవచ్చు, హెవీ ఫ్లేమ్ తో చేసుకునే ఐటమ్ దీనిపైన చేసుకోవచ్చు. ఇలా మనకి కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఏ బర్నర్ పెట్టాలి, ఎంత స్టవ్ ఇవ్వాలి, ఏ స్టవ్ ఇవ్వాలి అనేది కూడా మేమే చెప్తాం. ఒకవేళ కస్టమర్స్ కి ఏదైనా హోటల్ పెట్టాలి అనుకుంటే వాళ్ళకి తెలియదు, చాలా మంది తెలియదు. హోటల్ పెట్టాలి, బిజినెస్ పెట్టాలి అని చెప్పి చాలా మంది అనుకుంటారు. దీనికి సంబంధించి తెలియదు వాళ్ళకి ఎవరికి. చాలా మందికి ఈ విషయం కూడా తెలియదు. ఇదేంటంటే కొరియన్ స్టైల్ అంటున్నారు కదా, ఈ ఫ్లేమ్ ఉంటుంది, ఈ బర్నర్ ఇలాంటివి కూడా షేప్ లో ఉంటాయి, స్టార్టర్స్ కి సెపరేట్ గా ఉంటుంది అని కూడా తెలియదు చాలా మందికి. యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు కస్టమర్స్ కి ఎవరికి ఏం తెలియదు కదా, వాళ్ళు బిజినెస్ చేద్దాం, స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. వాళ్ళు తెలియని వాళ్ళు ఏం చేయాలంటే మా దగ్గరికి రండి ఫస్ట్. వస్తే మేమే ప్లేస్ కు, మీరు చూపించిన ప్లేస్ ఏదైతే ఉంటో అక్కడ మేమే వస్తాము. వచ్చి ఎక్కడెక్కడ ఏమేమి వస్తుంది డిజైన్ ఇస్తాం. ఆటో క్యాడ్ లో డిజైన్ చేసిస్తాం మొత్తం. ఓవరాల్ డైనింగ్ ఏరియా ఎక్కడ, కిచెన్ ఎక్కడ, బాత్రూమ్స్ ఎక్కడ, ఇవన్నీ ఓవరాల్ గా ప్లానింగ్ చేసి ఇచ్చి, స్టవ్స్ ఎక్కడెక్కడ స్టవ్స్ వస్తున్నాయి, ఎక్కడెక్కడ వర్కింగ్ స్టేషన్ ఉంది, ఎక్కడెక్కడ వాష్ ఏరియా ఉంది, ఫ్రీజర్స్ ఎక్కడ రావాలి, చిమ్నీ ఎక్కడ రావాలి, గ్యాస్ సెక్షన్ ఎక్కడ రావాలి, సిలిండర్స్ ఎక్కడ పెట్టాలి, మొత్తం ఓవరాల్ కంప్లీట్ ప్లానింగ్ అనేది మేమే ఇస్తా ఉంటాం. స్టవ్స్ కూడా వాళ్ళు పెట్టే కెపాసిటీని బట్టి, సిట్టింగ్ కెపాసిటీ ఎంత వస్తుంది దాన్ని బట్టి బిర్యానీ స్టవ్స్ కానీ, రైస్ స్టవ్స్ కానీ, మన చైనీస్ స్టవ్స్ కానీ, ఇండియన్ స్టవ్స్ ఏ ఉన్నా మేమే ప్లానింగ్ చేసిస్తాం. వాళ్ళు టిఫిన్ సెక్షన్ అయితే టిఫిన్ సెక్షన్ గురించి మాకు చెప్తే చాలు, రెస్టారెంట్ అయితే రెస్టారెంట్ గురించి చెప్తే చాలు. అన్ని ఓవరాల్ డైనింగ్ టేబుల్స్ కార్డ్ నుంచి మొదలు పెడితే కిచెన్ సెటప్ ఓవరాల్ గా మేమే కంప్లీట్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇస్తాం. సో ప్లానింగ్, గైడెన్స్ అన్ని మీరే ఇస్తారు. అంటే ప్లస్ పాయింట్ అని కూడా చెప్పొచ్చు ఇది. ఎందుకనంటే కొంతమంది ఎలా ఉంటారంటే మా పని అయిపోయిందా, మేము మంచిగా అమ్ముకున్నామా అని చూస్తుంటారు. మీరు గైడెన్స్ ఏదైతే అవసరం అవుతుందో అదే ఇస్తాను, అదే మీకు అంటే తెలియని వాళ్ళకి కూడా మీరే ఇన్ఫర్మేషన్ ఇస్తా అని చెప్తున్నారు. ఒక మంచి ఏమంటారు, కస్టమర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకు బెనిఫిట్ అని చెప్పొచ్చు ఇది. సార్ ఇంకేమున్నాయి? ఇంకా చూసుకుంటే సింక్ అంటారు దీన్ని, 2 సింక్ యూనిట్ అంటారు. దీంట్లో మనకి సింగిల్ సింక్ నుంచి మొదలు పెడితే 3 సింక్ యూనిట్, హ్యాండ్ వాష్ సింక్ యూనిట్, మన ఫంక్షన్ హాల్లో లాంగ్ సింక్ యూనిట్ హ్యాండ్ వాష్ కోసం, అలాంటి ఏ ఉన్నా మనం సింక్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఏంది అంటే 3 సింక్ యూనిట్, 2 సింక్ యూనిట్ ఎందుకు తీసుకుంటారంటే ఇది ఎక్కువ రెస్టారెంట్లలో యూజ్ అవుతుంది. ఒక దాంట్లో షాంపూ వాటర్ వేసుకున్నా, ఒక దాంట్లో నార్మల్ వాటర్ తోటి ప్లేట్స్ క్లీన్ చేసుకుంటా ఉంటారు. అలా ఎవరి రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళకి ఇస్తా ఉంటాం. వాళ్ళ హోటల్ కెపాసిటీని బట్టి క్లీనింగ్ కోసము, హ్యాండ్ వాష్ కోసం, దేనికోసం అయినా సరే వాళ్ళు ఎక్కడ యూజ్ చేసుకుంటాం అంటే అక్కడ మేము ప్లానింగ్ ఎలాలో ప్లానింగ్ మేము ఇస్తాం కస్టమర్స్ కి. ఆ ప్లానింగ్ వైజ్ గా మేము ఇది కూడా డిజైన్ చేస్తాం అన్నమాట. అంటే ఇది కూడా డయామీటర్ మీరు కస్టమర్ కి అవసరం, ఎవరికైతే ఎంత అవసరం ఉందో అంత లెంత్ తోనే ప్రిపేర్ చేస్తారా? డయామీటర్ వెడల్పు అనేది కూడా సైజ్, వెడల్పు పొడవు గానీ మా దగ్గర ఇదే సైజ్ ఉంది, ఇదే సైజ్ తీసుకోండి అని మేము చెప్పాం. దేనైనా సరే వాళ్ళ హోటల్లో మేము ఒక సైజ్ ఉంది, ఇప్పుడు 2 feet by 2 feet ఉంటే అక్కడ తీసుకెళ్లిన తర్వాత వాళ్ళకి అక్కడ ప్లేస్ ఉండదు. అందుకోసం ఏం చేస్తామంటే మేము ఫస్ట్ ప్లేస్ చూసుకొని అన్ని మెజర్మెంట్స్ చేసుకొని ప్లానింగ్ చేసుకున్న తర్వాతనే మేము వాళ్ళకి ఏ ఐటమ్ అయితే అక్కడ పడుతుంది, మనం ఏ ఐటమ్ రెడీ చేయాలి, అలా అక్కడ పట్టే ఐటమ్ ని మేము ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిస్తాం. మన దగ్గర ఉన్న తీసుకెళ్లి పెడితే అక్కడ వాళ్ళకి రాదు. మళ్ళీ వాళ్ళకి ఏ బర్నర్స్ కావాలి, ఎలాంటి బర్నర్స్ అయితే వాళ్ళు ఈజీగా కుక్ చేసుకోగలుగుతారు, అలాంటి ప్లానింగ్స్ కూడా మేమే ఇస్తాం ఓవరాల్ గా. ఇంకా చూసుకుంటే వాటర్ కూలర్స్ అని ఉన్నాయి మేడం. ఈ వాటర్ కూలర్స్ ఇది మనం 20 లీటర్స్ నుంచి మొదలు పెడితే ఒక 2000 లీటర్స్ వరకు మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం విత్ కూలింగ్ యూనిట్ మొత్తం. ఇది ఓవరాల్ గా ఈ ఐటమ్ బాడీ ఏమున్నా గానీ మనము 1 year వరకు వారంటీ అనేది ఇస్తున్నాం కంప్రెషర్ కి. లో ప్రైస్ నుంచి మనకి ఒక 20 లీటర్స్ నుంచి స్టార్టింగ్ ఉంది. 20 లీటర్స్ నుంచి 2000 లీటర్స్ వరకు ఏమున్నా గానీ మనం చేసిస్తాం. అంటే ఎలక్ట్రికల్ తో రన్ అవుతుంది? ఎలక్ట్రికల్ కాదు మేడం, కంప్రెషర్. ఇంట్లో ఫ్రిడ్జ్ ఎలా ఉంటది సేమ్ అలానే కంప్రెషర్. ఇప్పుడు ఫ్రిడ్జర్లు, ఫ్రీజర్లు, డీ ఫ్రీజర్లు అవన్నీ ఎలా ఉంటాయి, దీంట్లో వచ్చేసి ఫ్రీజర్ లో వచ్చేసి ఏంటంటే వర్టికల్ ఫ్రీజర్స్, హారిజంటల్ ఫ్రీజర్స్, టేబుల్ టాప్, అండర్ కౌంటర్ చిల్లర్స్. ఇప్పుడు వర్కింగ్ టేబుల్ చూసుకున్నాం కదా మనము, కింద స్టోరేజ్ ఇస్తున్నాం. కొన్ని చైనీస్ వాళ్ళకి రెస్టారెంట్లలో టేబుల్ కమ్ ఫ్రీజర్ కావాలంటారు కిందనే సెల్ఫ్ ప్లేస్ లో, అప్పుడు కింద కూడా మనం ఫ్రీజర్స్ ఇవ్వగలుగుతున్నాం. మొత్తం కింద ఫ్రీజర్, పైన వర్కింగ్ సెక్షన్, వర్కింగ్ టేబుల్, మళ్ళీ మీద ఓవర్ హెడ్ సెల్ఫ్. అలా ఫ్రీజర్స్ ఏ ఉన్నా చిన్న వాటర్ కూలర్ నుంచి 4 door వర్టికల్
8 డోర్ వర్టికల్ 12 డోర్ వర్టికల్ వరకు కూడా మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. అలానే వైన్స్ లలో బార్లలో ఉండే బీర్ బాటిల్ ఫ్రీజర్స్ కూడా మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ ఫెసిలిటీ కూడా ఉందా? వైన్స్ చాలా మందికి యూజ్ అవుతుందేమో, యూత్ కి అయితే చాలా మందికి కావాలేమో. ఇంకా అంటే కొంతమంది ఈ మధ్య కాలంలో ఏంటంటే ఇంట్లో కూడా తెచ్చుకొని ఫ్రీజ్ చేసుకోవడం జరుగుతుంది కదా, అలాంటి వాళ్ళకు కూడా చెప్తున్నాను నేను. మీరు ఇంట్లో కూడా మీరు ఏదైనా పైన ఒక ఇల్లున్న వాళ్ళు పైన సెటప్ చేసుకోవాలి అనుకుంటారు కదా, వాళ్ళు కూడా ఇంట్లో పెట్టుకోవడం కోసం అండర్ కౌంటర్ ఫ్రీజర్ చిల్లర్స్ ఇస్తాం మేము. ఏమున్నా ఇంట్లో తెచ్చుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు. వాళ్ళ ఇంట్లో ఉన్న స్పేస్ ని బట్టి ఆ ఇంట్లో కూడా మేము ఫ్రీజర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిస్తున్నాం. అలానే కాకుండా కార్లలో కూడా ఫ్రీజర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిస్తున్నాం. కార్లో కూడా పెట్టుకోవచ్చు మీరు. మీకు ఏదైనా సరే ఏ ఐటమ్ రిక్వైర్మెంట్ స్టీల్ లో ఉన్నా ఫ్రీజర్ లో ఉన్నా మా దగ్గరకు వస్తే మేము అన్ని ఐటమ్స్ ఎవరికైనా మేడం. కూలింగ్ పోయితే తాగాలనిపించదు చాలా మందికి, సో బెటర్ గా కార్ లో కూడా ఫెసిలిటీ ఉందంట. కాంటాక్ట్ అవ్వండి ఖచ్చితంగా. అలానే చూసుకుంటే స్టోరేజ్ కోసం ఇప్పటి వరకు మనం బర్నర్స్ గురించి చూసుకున్నాం మేడం. ఐటమ్స్ ఏమున్నా గానీ తెచ్చుకొని ఫస్ట్ స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకోవాలంటే ఇలాంటి స్టోరేజ్ ర్యాక్స్ కావాలి. ఈ స్టోరేజ్ ర్యాక్స్ సైజుని బట్టి, అక్కడ హోటల్లో సైజుని బట్టి, లేదంటే కస్టమర్స్ రిక్వైర్మెంట్ బట్టి, ఇది 4 సెల్ఫ్స్ ఉంది యాక్చువల్లీ. 5 సెల్ఫ్స్ కూడా చేస్తాం, 6 సెల్ఫ్స్ కూడా చేస్తాం. సైజ్ కూడా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అలా రిక్వైర్మెంట్ బట్టి మనం చేసిస్తాం. మొత్తం ఏమున్నా మనం ఎక్కడ చూసుకున్నా, మీరు కంపెనీలో ఏ ఐటమ్ పైన చూసుకున్నా JSL మార్కే ఉంటది. జిందాల్ షీటే మొత్తం కంప్లీట్లీ JSL జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ అనే షీటే మనం యూజ్ చేయడం జరుగుతుంది. మీరు కంపెనీలో వీడియోలో ఎక్కడ చూసినా మీకు జిందాల్ షీటే కనిపిస్తుంది. అట్లా ఏ కస్టమర్ కి అయినా కానీ మేము రూపాయి తక్కువ తీసుకున్నా ఎక్కువ తీసుకున్నా గానీ కస్టమర్ కి మాత్రం క్వాలిటీ అనేది నెంబర్ 1 క్వాలిటీనే మేము మెయింటైన్ చేస్తున్నాం, అదే ఇస్తున్నాం మేము. ఓకే, క్వాలిటీలో ఎక్కడ తగ్గేది లేదు, ఎక్కడ క్వాలిటీలో మాత్రం కాంప్రమైజ్ అయ్యేది లేదు మేడం. అంటే 2 రూపాయలు ఎక్కువైనా కూడా బెస్ట్ క్వాలిటీ ఇస్తే వాళ్ళకి 2 ఇయర్స్ ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది కదా, చాలా రోజులు కూడా యూజ్ అవుతుంది. సార్ ఇదేంటి? ఇది యాక్చువల్లీ పాట్ ర్యాక్ అంటారు మేడం దీన్ని. ఇప్పుడు మనం కడుక్కున్న ఏదైనా బగోన్లు గానీ ఏమైనా పెద్ద పెద్ద ఐటమ్స్ ఏమున్నా గానీ దీనిపైన కడిగిన తర్వాత బౌల్ వేస్తే ఇవన్నీ వాటర్ అనేది కింద పడిపోతుంది. మనం ఇంతకుముందు చూసుకున్న స్టోరేజ్ ర్యాక్లలో అయితే ఏమైతుంది, వాటర్ దాని మీద అయిపోతాయి, స్టోర్ అయిపోతా ఉంటాయి. సో దీనిపైన ఈ పైప్ ర్యాక్ అనేది ఉంటది, దీని నుంచి కింద పడిపోతా ఉంటది. ఎక్కువ వాష్ ఏరియా సెక్షన్ లో దీన్ని యూజ్ చేస్తారు. ఇలానే దీంట్లోనే కూడా మనకు ప్లేట్ ర్యాక్ కూడా ఉంటది. ఇప్పుడు నేను ప్లేట్ ర్యాక్ చూపిస్తాను. ఇది పైప్ ర్యాక్. ఇది ఓన్లీ పెద్ద పెద్ద ఐటమ్స్ బౌల్ వేసుకోవడం కోసమే. మనం ప్లేట్లు పెట్టుకోవడం కోసం నేను ప్లేట్ ర్యాక్ కూడా చూపిస్తాను, ఒకసారి చూద్దాం రండి. అది కూడా ఇది ప్లేట్ ర్యాక్ అంటారు దీన్ని. ఇప్పుడు చెప్పాను కదా, మనం ఇంతకుముందు చూసిన పాట్ ర్యాక్ పెద్ద భాగంలో ఏవైతే ఉంటాయో బౌల్ వేసుకోవడానికి ఉంటుంది. ఇది ప్లేట్స్ పెట్టుకోవడం కోసం, ప్లేట్స్ గానీ స్పూన్స్ గానీ కప్స్ గానీ. ఇప్పుడు ఈ గ్యాప్ చూసారా, ఇది దీనికి మధ్యలో కప్స్ పెట్టుకోవచ్చు. ఇదంతా ప్లేట్లు పెట్టుకోవచ్చు. ఇది యాక్చువల్లీ హోటల్స్లలో, రెస్టారెంట్లలో అండ్ హాస్టల్స్ లో ఎక్కువ యూజ్ చేస్తారు. మొత్తం ప్లేట్స్ పెట్టుకోవడం కోసం, తర్వాత వాటర్ ఉండకుండా నీట్ గా ఉండడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. ప్లేట్స్ కూడా ఎన్ని ప్లేట్స్ అంటే అన్ని ప్లేట్స్ పెట్టుకోవచ్చు. హాస్టల్స్ లలో ఎక్కువ యూజ్ అవుతుంది ఇది. ఓవరాల్ గా మనకి దీంట్లో ప్లేట్స్ అనేది 120 ప్లేట్స్ వస్తాయి ఓవరాల్ గా దీంట్లో. మనకి ఈ స్టాండ్ లో మనకి కస్టమర్ ని రిక్వైర్మెంట్ బట్టి ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్, ఎన్ని ప్లేట్స్ పట్టేదంటే అన్ని ప్లేట్స్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇస్తాం. ఓకే, అంటే అది పెద్దదానికి, ఇది ప్లేట్స్ కి 2 డిఫరెంట్ ఐటమ్స్ అన్నమాట. అది బగోన్లు బౌల్ వేసుకోవడం కోసం, ఇది ప్లేట్లు కప్స్ పెట్టుకోవడం కోసం మనం ఇలాంటిది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇస్తాం. హోటల్ రెస్టారెంట్ అని కాకుండా హాస్టల్స్, హాస్పిటల్స్, ప్రతి ఒక్కటి దేనికి సంబంధించిన ఎస్ఎస్ ఐటమ్స్ అన్ని మన దగ్గర. హాస్పిటల్ కి సంబంధించి టేబుల్స్, సర్వీస్ క్యాంటీన్స్ లో కూడా ఇలాంటి చాలా యూజ్ చేస్తుంటారు. ఇంకా అలానే కాకుండా మేడం, హాస్పిటల్స్ లలో సర్వీస్ టేబుల్స్ ఉంటాయి. నర్సులు అందరూ పట్టుకొని నూక్కుంటూ వెళ్తా ఉంటారు. అవి కూడా ఆల్రెడీ మేము యశోద హాస్పిటల్స్ కి ఇచ్చాం. మేము చాలా ఆ వెండర్ ని యాక్చువల్ మేమేమో అన్ని మేము నూక్కుంటూ అది వెళ్ళేది కూడా సర్వీస్ టేబుల్స్ కూడా ఇప్పటి వరకు చాలా ఇచ్చాము. అలానే బెడ్స్ కూడా ఇస్తున్నాం. బెడ్స్ కూడా మేమే తయారు చేస్తున్నాం. టేబుల్స్ కూడా మేమే తయారు చేస్తున్నాము. మీకు ఏ ఐటమ్ స్టెయిన్లెస్ స్టీల్లో ఏ ఐటమ్ మీకు కావాలి అనుకున్నా మా దగ్గరికి రండి. మా దగ్గర మీకు ఏ విధంగా అంటే ఆ విధంగా మీకు నచ్చిన విధంగా రెడీ చేసుకొని తీసుకొని వెళ్ళండి. సార్ ఇదేంటి సార్, టీ తాగడానికి? ఇది టీ కోసం గానీ, టిఫిన్స్ కోసం గానీ, ఎక్కువ టీ స్టాల్ దగ్గర, టిఫిన్స్ దగ్గర మనం చూస్తూ ఉంటాము. దీనిపైన పెట్టుకొని తినొచ్చు. ఇప్పుడు మనం చేతులు పెట్టుకొని కూడా మాట్లాడుకోవడానికి కూడా ఈజీగా ఉంది. ఆ విధంగా దీంట్లో రౌండ్ లో ఉంది, స్క్వేర్ లో ఉంది, లాంగ్ లెంత్ లో లాంగ్ టేబుల్ అంటారు. అలాంటి హై టేబుల్స్, యాక్చువల్లీ హై టేబుల్స్ ఈజీగా తినడానికి ఈజీగా ఉండడం కోసం ఇవి కూడా మనం హోటల్స్ లలో, టీ స్టాల్ దగ్గర మనం హోటల్లో ఇంకా చాలా హోటల్స్ ఉంటాయి కదా, అలాంటి ఫేమస్ హోటల్ రాఘవేంద్ర టిఫిన్ సెంటర్స్ లో కూడా ఇలాంటి బాగా చూసాను నేను.
సో సార్ ఇప్పుడు ఇలాంటి స్టెయిన్లెస్ స్టీల్ ఐటమ్స్ అన్ని ఏది కావాలన్నా అది డిజైనింగ్ చేసిస్తారు కదా, మరి ఇన్స్టాలేషన్ కూడా మీరే ఇన్స్టాలేషన్ కూడా మేడం ఓన్లీ ఈ ఐటమ్స్ అనేది ఈ ఐటమ్స్ మీరు తీసుకెళ్లి మీరు అక్కడ పెట్టుకోలేరు. పెట్టుకోవచ్చు, తెలిసిన చెఫ్లు కానీ ఎవరైనా ఉంటే నార్మల్ ఒక సింగిల్ సిలిండర్ పెట్టుకుంటారు. కానీ మనకి ఏంది అంటే గ్యాస్ లైనింగ్ అనేది కంపల్సరీ. ఒక 4 స్టవ్లు ఉన్నాయంటే ఒక సిలిండర్ తోటి 4 స్టవ్లు నడవవు. అందుకోసం దానికి ఏం చేయాలంటే బయట సైడ్ అవుట్ సైడ్ మ్యానిఫోల్డ్స్ అనేది పెడతాము. ఒకటేసారి అట్ ఏ టైమ్ ఒక 4 సిలిండర్స్ 5 సిలిండర్స్ అలా అన్ని సిలిండర్ నుంచి ఒకటేసారి గ్యాస్ లైనింగ్ అనేది స్టవ్ లకు సప్లై చేయడం జరుగుతుంది. రూల్స్ ప్రకారం, ఫుడ్ రూల్స్ ప్రకారం కూడా ఈ సిలిండర్ అనేది బయటనే ఉండాలి. ఆ గ్యాస్ లైన్ కనెక్షన్స్, గ్యాస్ లైనింగ్ వరకు స్టవ్స్ కనెక్షన్ కూడా, ఇన్స్టాలేషన్ కూడా అన్ని మేమే చేస్తాము. అలానే ఈ స్టవ్స్ కు వచ్చిన స్మోక్ అంతా పోవాలి అనుకుంటే ఎగ్జాస్ట్ సిస్టమ్ కావాలి మనకి. సో చిమ్నీ వరకు ఓవరాల్ గా ఎగ్జాస్ట్ సిస్టమ్ అనేది మనం చేసిస్తాము. అది కూడా ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. మొత్తం కంప్లీట్ గా చిమ్నీ వర్క్ గానీ గ్యాస్ లైనింగ్ వర్క్ గానీ కంప్లీట్ గా మనమే చూసుకోవడం జరుగుతుంది. సార్ మరి ట్రాన్స్పోర్ట్ ఫీ ఏమైనా ఉంటుందా? ఇవన్నీ తీసుకెళ్లాలి అని అంటే వాళ్ళకి అంటే కస్టమర్స్ కి ఏమన్నా బెనిఫిట్స్ ఉన్నాయా మీ దగ్గర నుంచి? ఉన్నాయి మేడం. ఇప్పుడు కస్టమర్స్ కి అంటే మనము ఏ ఐటమ్ అయినా ఐటమ్ రేటే మనం కోట్ చేస్తాం కొటేషన్ లో. బిల్లు ఇవ్వడం కూడా ఐటమ్ రేటే ఇస్తాము. ట్రాన్స్పోర్ట్ అనేది కస్టమర్స్ దగ్గర అవైలబుల్ గా ఉంటే ట్రాన్స్పోర్ట్ ఓకే, వాళ్ళు చూసుకోవచ్చు. లేదు సార్ మాకు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు తెలియదు, మీరు ప్రొవైడ్ చేయండి అంటే కూడా మేము ప్రొవైడ్ చేస్తాం, మాట్లాడతాం, పంపించేస్తాం. ఏది ఉన్నా కానీ మీరు మాకు ఒక్కసారి ఐటమ్, మీరు మాకు ఒక ఆర్డర్ ఇచ్చిన తర్వాత దాని కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ మాదే. సార్ మేము ఇలా అన్నాం అలా అన్నాం అని చెప్పి మాట్లాడడం ఏముండదు. మీరు ఆర్డర్ కన్ఫర్మ్ అయిన తర్వాత మీ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ మాది. మా దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ అయిన ఐటమ్స్ మీ దగ్గర ఇన్స్టాలేషన్ చేసి మీరు వర్క్ స్టార్ట్ చేసుకునేంత వరకు రెస్పాన్సిబిలిటీ మేమే తీసుకుంటాం కంప్లీట్ గా. ఓకే, దీనిపైన ఏమైనా వారంటీ లాంటివి ఉన్నాయా సార్? ఉంటుంది మేడం, ఉంటుంది మేడం. ఇది స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి దీని లైఫ్ ఎక్స్పైరీ అనేది చాలా తక్కువ. సో ఆల్మోస్ట్ ఒక 20 years వరకు ఏ ఐటమ్స్ అనేది వారంటీలో ఉంటుంది. ఒక ఫ్రీజర్స్ ఐటమ్స్ అనేది మాత్రం కంప్రెషర్ కోసం 1 year అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే కంప్రెషర్ వారంటీ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి అది 1 year ఇవ్వడం జరుగుతుంది. ఏ స్టీల్ ఐటమ్ అయినా కానీ 20 years వరకు మేము మ్యానుఫ్యాక్చరింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎనీ డ్యామేజ్ అయినా ఏమి అయినా కానీ 20 years వరకు మేము వారంటీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, బెస్ట్. అంటే 20 years అనేది చాలా తక్కువ టైం అయితే కాదు, చాలా లాంగ్ పీరియడ్ అన్నమాట. సో ఏ డ్యామేజ్ అయినా వీళ్ళు అష్యూరెన్స్ ఇస్తున్నారు కాబట్టి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు ఇది సెలెక్ట్ చేసుకోవడానికి. సార్ ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు బయట వాళ్ళతో కంపేర్ చేసి మీరు ఎందుకు బెస్ట్ అని చెప్పాలి, కస్టమర్స్ మీ దగ్గరికి ఎందుకు రావాలో చెప్పండి. చెప్తాను మేడం. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఒకళ్ళు ఉంటారు, సేలర్స్ ఒకళ్ళు ఉంటారు, డీలర్స్ ఒకళ్ళు ఉంటారు. మన దగ్గర అది ఏది లేదు, డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మనది. ఇక డీలర్స్ అనేది షోరూమ్ అనేది మన దగ్గర ఏం లేదు, షోరూమ్ కూడా లేదు. ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కంపెనీ మనది. డైరెక్ట్ ఏ కస్టమర్ అయినా డైరెక్ట్ వచ్చి ఐటమ్ మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకొని తీసుకెళ్ళొచ్చు. ఇప్పుడు నేను మా సేలర్స్ డీలర్స్ కి ఏ ప్రైస్ అయితే ఇస్తున్నానో నేను కస్టమర్స్ కూడా అదే ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది. ప్రైస్ బెనిఫిట్స్ ఉంటాయి, ఓవరాల్ క్వాలిటీ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ప్రతి ఒక్క ఐటమ్ కూడా మీరు వచ్చి క్వాలిటీని చెక్ చేసుకొని చూసి తీసుకెళ్ళవచ్చు. మీరు మనం చెప్పిన విధంగా కొటేషన్ లో అయితే ఏదైతే మెన్షన్ చేస్తున్నామో అదే ఐటమ్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు డీలర్స్ కి అమ్ముతారు కదా, సో డీలర్స్ కస్టమర్ కి కొంచెం ప్రైస్ ఎక్కువ చేసి అమ్మడం జరుగుతుంది కాబట్టి ఆ బెనిఫిట్ డైరెక్ట్ మీ దగ్గరకు వస్తే మీకు అంటే బడ్జెట్ లో కూడా సేవ్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి కదా. సో చూసారు కదండి, మనమైతే స్టెయిన్లెస్ స్టీల్ తో ఎన్ని ఐటమ్స్ చేయొచ్చు, ప్లస్ ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు, వాట్ ఈస్ ద పర్పస్ అనేది కూడా మొత్తం మీ కంప్లీట్ వీడియోలో అయితే చూసాము. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద స్క్రోల్ అయిన నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి. లోకేష్ గారు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా అంటే ఈ పర్పస్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అనేది కూడా కంప్లీట్ గా మనకి లోకేష్ గారు చెప్పారు. సో మనకు కూడా ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే హాస్పిటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, టీ పాయింట్స్ ఎక్కడైనా స్టెయిన్లెస్ స్టీల్ హాస్టల్స్ లో కానీ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మల్టిపుల్ పర్పస్ లో యూజ్ చేయొచ్చు, మల్టిపుల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. స్టెయిన్లెస్ స్టీల్ మనకి లైఫ్ కూడా ఎక్కువ ఇస్తుంది మిగతా ఐటమ్స్ తో కంపేర్ చేసి. 20 years వరకు వీళ్ళు వారంటీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి స్టెయిన్లెస్ స్టీల్ అనేది చాలా లైఫ్ ఇస్తుంది. 30 years కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఈ ఐటమ్స్ ని. సో మీకేమైనా డౌట్ ఉంటే కింద స్క్రోల్ అయిన నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సైన్ ఆఫ్.